హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీఆర్ లెర్నర్ స్టడీ గైడ్. మన ఛానల్లో మీకు దొరికే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చదువుతున్న తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి క్లాసెస్, అలాగే చదవాలి అనుకునే వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళకి నాకు తెలిసిన వరకు గైడెన్స్ ఇవ్వటం. మనకి బయట ఎక్కడా కూడా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్కి క్లాసెస్ కానీ ట్యూషన్స్ కానీ ఎక్కడా కూడా దొరకడం లేదు. అసలు చదువుకోకుండా మొదటిసారి డైరెక్ట్గా ఓపెన్ 10th చదివే వాళ్ళు ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలుపెట్టి చదివే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళు పుస్తకాలు చదివి నేర్చుకోలేరు. స్టడీ సెంటర్లో చెప్పే కొన్ని తరగతులు వాళ్ళకి సరిపోవు. కాబట్టి అలాంటి వాళ్ళు అందరి కోసం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ కాబట్టి కేవలం ఎగ్జామ్స్కి ఒక నెల ముందు ఎక్కువగా ట్యూషన్స్ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, చెప్పండి మేడం అని అడుగుతుంటారు. కానీ ఆ ఒక్క నెలలో మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయినా అన్నీ నేర్పించలేను. కనుకనే ఈ సంవత్సరం అడ్మిషన్ టైం నుండే ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. కానీ అందరూ పరీక్షల ముందే వెతుకుతారు ఇలాంటి క్లాసెస్ కోసం. అప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయినా సరే పెద్దగా ప్రయోజనం అయితే ఉండదన్నమాట. మంచి మార్కులు రావాలన్నా, ఎంతో కొంత నాలెడ్జ్ సంపాదించాలన్నా సరే ఇప్పటి నుంచే చదవడం అనేది మీరు మొదలు పెట్టాలి. ఆన్లైన్ క్లాసెస్ మొదలు పెట్టాను కానీ అందరికీ తెలిసేలా చేయడంలో మాత్రం అందరికీ రీచ్ అయ్యేలా చేయడంలో మాత్రం నేను సక్సెస్ కాలేకపోయాను. ఎందుకంటే నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళే. ఒకసారి వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు మీకు ఈ వయసులో అవసరమా అని చెప్పేసి వాళ్ళతో అన్నారంట. మిగతా వాళ్ళైతే అసలు వాళ్ళు ఓపెన్ చదువుతున్నాం అని చెప్పేసి వేరే వాళ్ళతో చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఇంకా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో కారణం ఏదైనా సరే ఆన్లైన్లో నేను స్టార్ట్ చేసిన క్లాసెస్ గురించి ఎవరికి తెలియకుండానే 3 నెలలు గడిచిపోయాయి. అంటే నేను చెప్పాలనుకున్న సిలబస్లో 3 months సిలబస్లో ఇప్పటికే నేను వెనుకబడిపోయాను. అదే నాకు ఇప్పటికే చాలా బాధగా ఉంది. ఈరోజు టీచర్స్ డే. ఇది కూడా ఒక వృత్తే కదా. ప్రతి వృత్తిలో కూడా వారి ఇబ్బందులు, అంటే వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. కొన్నింట్లో వాటిని గుర్తిస్తే కొన్నింట్లో మాత్రం అస్సలు గుర్తించరు. అట్లా గుర్తించని వృత్తులలో ఫస్ట్ ప్లేస్లో ఏదన్నా ఉంటుందంటే అది ఈ టీచర్ ప్రొఫెషనే. ఈ ఉపాధ్యాయ వృత్తి దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మీకు నేర్పించడానికి నేను నేర్చుకుంటూనే ఉన్నానన్నమాట. అందుకే కేజీ నుండి పీజీ వరకు అంటారు కదా, అట్లా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, అంటే ఓపెన్ పీజీలో కూడా కొన్ని క్లాసెస్ అనమాట. అన్ని గ్రూప్స్కి అన్ని క్లాసెస్ కాదు, అంటే తెలుగు ఇట్లా. సో కొన్ని క్లాసెస్ ఇట్లా చెప్తున్నా. మీరు చేయాల్సింది ఏమీ లేదు. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ 10th ఇంకా ఓపెన్ ఇంటర్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఆన్లైన్లో మీకు క్లాసెస్ దొరుకుతాయి, ఆన్లైన్లో క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి అని తెలిసేలా చేయడమే. ఓపెన్లో చదువుకునే వాళ్ళకి ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది. మీ అందరి టీచర్, టీఆర్ లెర్నర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను.